హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్లంప్ కోన్ టెస్ట్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా స్లంప్ కోన్ టెస్ట్ చేయడానికి కావాల్సిన ఆపరేటర్స్ ఏంటంటే స్లంప్ కోన్, స్కేల్ ఫర్ మెజర్మెంట్, ట్యాంపింగ్ రాడ్, ట్రోవెల్, స్కూప్. సో ఇప్పుడు మనకి కనిపించేది స్లంప్ కోన్ అనమాట. దానిపై ఉన్నది ట్యాంపింగ్ రాడ్. నెక్స్ట్ కింద వచ్చేసి బేస్ ప్లేట్. తర్వాత ఏంటంటే ఇవి స్క్రూల్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో ఇది టోటల్గా స్లంప్ కోన్ ఆపరేటర్స్. సో ట్యాంపింగ్ రాడ్ డీటెయిల్స్ ఏంటంటే 16 mm డయాతో దీని మీద మెజర్మెంట్స్తో పాటు 2 feet హైట్ ఉంటుంది అనమాట. సో ఇది ట్యాంపింగ్ రాడ్. సో ఇప్పుడు టెస్ట్ ప్రొసీజర్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం కాంక్రీట్ కలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా సైట్కి పంపించే ముందు కాంక్రీట్ వెహికల్లో లోడ్ అయిపోయిన తర్వాత వెహికల్లో ఉన్న కాంక్రీట్ మొత్తం మిక్స్ చేసి మన స్లంప్ కోన్ టెస్ట్ చేయడానికి కావాల్సిన కాంక్రీట్ని అయితే ఈ కాంక్రీట్ జార్లో కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం స్లంప్ కోన్ టెస్ట్ ఆపరేటర్స్ని ఒక లెవెల్డ్ సర్ఫేస్ మీద ఎలాంటి లెవెల్ డీవియేషన్ లేకుండా పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే స్లంప్ కోన్ మౌల్డ్ని ఇన్నర్ సర్ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇన్నర్ సర్ఫేస్లో ఆయిల్ పూర్తిగా అప్లై చేయాలన్నమాట. సో దీనికి ఆల్రెడీ ముందుగానే ఆయిల్ అప్లై చేసి ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో మీకు ఆయిల్ అప్లై చేయడం అయితే చూపించట్లేదు. తర్వాత ఏంటంటే లెవెల్ సర్ఫేస్ మీద అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ స్లంప్ కోన్ టైట్గా ఉండడం కోసం ఏదైతే బేస్ ప్లేట్ మీద స్క్రూస్ ఉన్నాయో ఆ స్క్రూస్ని బాగా టైట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్లంప్ కోన్ టెస్ట్ ఆపరేటర్స్లోని స్కూప్ మరియు ట్రోవెల్ సహాయంతో మనం స్లంప్ కోన్ టెస్ట్ చేయడానికి కలెక్ట్ చేసిన కాంక్రీట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన కాంక్రీట్ను స్లంప్ కోన్లో 4 లేయర్లుగా వేయాలి. అలా 4 లేయర్లుగా వేసేటప్పుడు ప్రతి లేయర్కి 25 times ట్యాంపింగ్ రాడ్తో ట్యాంపింగ్ చేయాలి. సో 4 లేయర్స్ అని చెప్పాను కదా, ప్రతి లేయర్ అంటే ఒక లేయర్ కాంక్రీట్ వేసిన తర్వాత 25 times ట్యాంపింగ్ రాడ్తో ట్యాంపింగ్ చేయాలి. స్లంప్ కోన్ మిడిల్లోను అండ్ ఎడ్జెస్లోను బాగా ట్యాంపింగ్ చేయడం వలన కాంక్రీట్లో ఎలాంటి ఎయిర్ వాయిడ్స్ ఉండకుండా ఉంటాయి. సో ఇక్కడ మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా మీరు చేయడం వలన రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా వస్తాయన్నమాట. సో ప్రతి లేయరు, ఈచ్ లేయరు 4 ఈక్వల్ లేయర్స్గా ఉండేటట్టు చూసుకుంటే ట్యాంపింగ్ అనేది బాగా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కింద లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ వేసిన తర్వాత ట్యాంపింగ్ రాడ్ కింద వరకు ట్యాంపింగ్ అయ్యేటట్టు చూసుకుంటే మంచిది. ప్రతి లేయర్ను బాగా ట్యాంపింగ్ చేసి తరువాత స్లంప్ కోన్లో కాంక్రీట్ అనేది పూర్తయిపోయిన తర్వాత పైన ఎక్సెస్ కాంక్రీట్ని ఏదైతే ఎక్సెస్ కాంక్రీట్ ఉందో ఆ కాంక్రీట్ని నీట్గా క్లీన్ చేసి బేస్ ప్లేట్ మీద స్క్రూస్ దగ్గర మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ స్లంప్ కోన్ అనే దాన్ని మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ మనం ఎందుకు చేస్తామంటే కాంక్రీట్ యొక్క వర్కబిలిటీని చెక్ చేయడం కోసం అయితే ఈ టెస్ట్ని మనం చేస్తాం. సో అందుకని స్లంప్ కోన్ టెస్ట్ చేస్తాం అనమాట. సో స్లంప్ కోన్ టెస్ట్ ఎప్పుడు చేస్తామంటే క్యూబ్స్ వేసేదానికంటే ముందే స్లంప్ కోన్ టెస్ట్ అయితే మనం చేస్తాం. సో అలా విధంగా ట్యాంపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ కాంక్రీట్ ఉందో ఆయన నీట్గా ఆ ఎక్సెస్ కాంక్రీట్ని క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడు స్లంప్ కోన్ టాప్ పైన బేస్ ప్లేట్ మీద స్క్రూస్ దగ్గర కాంక్రీట్ అనే దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. సో అలా క్లీన్ చేసిన తర్వాత మన మౌల్డ్ అనే దాన్ని ఏదైతే స్లంప్ కోన్ మౌల్డ్ ఉందో ఆ మౌల్డ్ని స్లోగా కాంక్రీట్ నుంచి రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేసిన తర్వాత కాంక్రీట్ షేప్ని బట్టి మనం ఆ కాంక్రీటు ట్రూ స్లంపా, షియర్ స్లంపా, కొలాప్సా అనేదైతే మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి కాంక్రీట్ అనేది ట్రూ స్లంపు, షియర్ స్లంప్ వరకు ఓకే, కానీ కొలాప్స్ అయితే మాత్రం అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందనేది మనకు తెలుస్తుంది. సో ఆ కాంక్రీట్ అనేది దేనికైనా ఫేవరబుల్ కాదు అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ట్రూ స్లంప్ అనేది వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఆ కాంక్రీట్ని
ఫ్లో ఉండే దగ్గర వాడతాం అనమాట. అంటే ర్యాంప్స్ దగ్గర కానీ స్టెయిర్ కేస్ దగ్గర కానీ ఫ్లో అనేది తక్కువ ఉండడం వలన మనకి కాంక్రీట్ వేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ ట్రూ స్లంప్ కాంక్రీట్ని అయితే మనం వాడుతాం అనమాట. సో కాలమ్స్లో కూడా వాడవచ్చు. సో ఇప్పుడు ట్యాంపింగ్ రాడ్ మీద మెజర్మెంట్ అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ట్యాంపింగ్ రాడ్ సహాయంతో ఈ ట్రూ స్లంప్ వాల్యూ అనే దాన్ని మనం చెక్ చేద్దాం. సో ఈ వాల్యూస్ 3 టైప్స్ అనమాట. హై ఒకటి, మీడియం ఒకటి, లో ఒకటి. ట్రూ స్లంప్ వచ్చిన దగ్గర హై వాల్యూ వస్తుంది. అంటే 100 mm to 175 mm వచ్చిందంటే అది ట్రూ స్లంప్ అని. షియర్ వస్తున్నప్పుడు 50 to 100 వస్తే అది షియర్ అని. లో అంటే కొలాప్స్ అనమాట. అది 25 to 50 mmగా మనం మెజర్ చేస్తాం. సో ఇది ట్రూ స్లంప్ కాబట్టి కాలమ్స్లోను రోడ్స్లోను కూడా ఈ ట్రూ స్లంప్ కాంక్రీట్ని అయితే మనం వాడచ్చు. సో ఇప్పుడు అదే ప్రాసెస్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సో ఎందుకంటే ఇది మామూలుగా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను కాబట్టి షియర్ అనేది ఎలాగొస్తుంది, కొలాప్స్ అనేది ఎలా వస్తుంది అనేది అయితే చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే మౌల్డ్ని ఫ్రీగా రిమూవ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ కంటెంట్ పెంచి ఈ టెస్ట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి షియర్ స్లంప్ అనమాట. ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్ కంటెంట్ పెంచి చేసాం కాబట్టి దీని వాల్యూ 50 to 100 వచ్చింది కాబట్టి ఇది షియర్ స్లంప్ అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇది షియర్ స్లంప్. ఇప్పుడు అదే కాంక్రీట్కి వాటర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువ చేసి మళ్ళీ ప్రొసీజర్ చేద్దాం. సో మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట, కొలాప్స్డ్ అనమాట ఇది. సో గాయస్, ఇది స్లంప్ కోన్ టెస్ట్ యొక్క పూర్తి ప్రొసీజర్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సివిల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్